ఒక చిన్న పట్టణంలో ఉన్న శ్రీ సాయి విద్యాలయం అనే స్కూల్లో మిట్టు అనే బుజ్జి ఎలుక ఉండేది. అది చాలా తెలివైనది, చురుకైనది. క్లాస్రూమ్ వెనక ఉన్న పాత అల్మారాలో దాని చిన్న ఇల్లు ఉండేది. ప్రతిరోజు ఉదయం బెల్ మోగగానే పిల్లలు టిఫిన్ బాక్స్లతో క్లాస్లోకి వచ్చేవారు. అదే మిట్టుకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇడ్లీ వాసన వస్తే, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ సూపర్. పులిహోర వాసన వస్తే, వాహ్, పండగే అనేది. కాని మిట్టు దొంగలా కాదు. అది ఎప్పుడూ ఎవరూ తినని ఎక్స్ట్రా టిఫిన్ నుంచే కొంచెం మాత్రమే తీసుకునేది. పంచుకుంటేనే తిండి విలువ తెలుస్తుంది అని మిట్టు ఫిలాసఫీ. ఒక రోజు రాము అనే అబ్బాయి టిఫిన్ టైంలో తన బాక్స్ తెరిచి ఖాళీగా చూసి ఏడ్చాడు. అమ్మ ఈ రోజు టిఫిన్ పెట్టడం మర్చిపోయింది. అది చూసిన మిట్టు హార్ట్ టచ్ అయింది. అయ్యో, ఆకలితో ఉండడం ఎంత కష్టం అనుకుంది. అంతే, చిట్టచివరగా క్లాస్లో తిరిగి ఒక బాక్స్లో ఉన్న ఎక్స్ట్రా ఇడ్లీని చిన్న ముక్కలుగా తీసుకుని రాము టిఫిన్ బాక్స్లో పెట్టింది. రాము తిరిగి వచ్చి చూసి షాక్ అయ్యాడు. ఇది ఎవరు పెట్టారు? పిల్లలంతా ఆశ్చర్యం. కొంతమంది ఏదో మాంత్రికం అన్నారు. టీచర్ గారు చిరునవ్వుతో ఇది మాయ కాదు పిల్లలు, ఇది దయ అన్నారు. ఆ రోజు నుంచి పిల్లలు టిఫిన్ పంచుకోవడం మొదలుపెట్టారు. ఎవరైనా మర్చిపోతే అందరూ కలిసి తినేవారు.